దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈరోజు కూడా మీ గృహాల్లో కుటుంబాలతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడిన మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరిట నేను ఆహ్వానిస్తున్నాను. నా వందనాలు తెలియజేస్తున్నా. మీరంతా కుటుంబాలతో కలిసి సిద్ధంగా ఉన్నారు కదా వాక్యం ధ్యానించడానికి? బైబిల్స్ పట్టుకున్నారా? సరదాగా టైంపాస్ కూర్చోవద్దు. ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటా అన్నాడు. మీ కుటుంబం మధ్యలో దేవుడు ఉండాలి. ఆయన మన ప్రార్థనలో ఆలకించాలి. మన స్తోత్రముల మీద ఆసీనుడై ఉండాలి. కనుక ఈ సమయం ఏదో టైంపాస్ చేద్దామని అనుకోకుండా చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు లేఖనాలని పరిశోధిస్తూ ప్రభు మనకి అనుగ్రహించే ఉపదేశాన్ని విని అంగీకరించి నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనుటకు దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందు తండ్రి, ఉదయకాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మాకు ప్రభా మరి ఒకసారి మా గృహాల్లోనే ఉంటూ ఈ ప్రతికూల సమయంలో సమయాన్ని వ్యర్థం చేయకుండా కుటుంబాలతో కలిసి నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చదవబడిన ఈ లేఖన భాగంలోంచి మీరు మా అందరితో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరు బైబిల్ తీశారు కదా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. ఈ చదివిన లేఖన భాగాల్లో కొన్ని విషయాలు చూద్దాం. భూమి మీద ఇద్దరు ఏకీభవించాలి. ఏదైనా అడిగితే పరలోకమందున్న తండ్రి వలన దొరుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లేఖనంలో భూమి మీద ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ఫలం రావాలని చేస్తారు, కానీ టైంపాస్కి ఎవరు చేయరు. అది వారి కోరికనా, వారి ఇంటి వాళ్ళ కోరికనా, లేకపోతే సమాజం కోరికనో, దేశం కొరకో, ఏదో ఒక దాని కొరకు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఖచ్చితంగా పరలోకమందున్న తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఫలము ఇవ్వాలని అందరూ కోరుకుంటారు. కానీ ఫలము రావాలంటే ఎలాగొస్తుంది అని చెప్తున్నారంటే భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఇద్దరు ఈ రోజున మనం చూస్తున్నాం కదా, మీ గృహాల్లో ఉన్నారు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు కదా. నలుగురు ఏకీవించారా? ఎవడన్నా తిరకాసుగాడు ఉన్నాడు ఇంట్లో? ఏం ప్రార్థన చేస్తావా 24 గంటలు? ఆదివారం కూడా వండుకు తింటాక లేదా? ఎన్నాళ్ళు చేసింది సరిపోలేదా? ఇప్పుడు కూడా మళ్ళీ చేయాలనా? అది కూడా ఈ 10 గంటలకే చేయాలనా? సాయంత్రం చేసుకోవచ్చుగా అని ఎవరన్నా అనేవాడు ఉంటే దేవుని కార్యాలు జరగవు. భూమి మీద ఇద్దరు, మీ కుటుంబాల్లో ఇద్దరు ఉన్నారో, ముగ్గురు ఉన్నారా, నలుగురు ఉన్నారో, మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తే అది దేవుడు కార్యం నెరవేరుస్తాడు. మీరు అడిగిన దానికి జవాబిస్తాడు. ఎవరు? పరలోకమందున్న తండ్రి ఇస్తాడు. కనుక భూమి మీద ఇద్దరు కూర్చోవాలి. మీరంతా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా మీ గృహాల్లో కూర్చున్నారు, మంచిది. కూర్చున్న మీలో ఏకీభవించే వాళ్ళు ఉండాలి. ఒక్కొక్కడు ఒక దారిని ఉంటే దేవుని కార్యాలు జరగవు. అక్కడ ఏకీభవించి ప్రార్థన చేసేవాళ్ళు
దేని గురించి అయితే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారో అది పరలోకమందున్న తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. ఈ మాట చాలా సులువుగా ఉంది, చాలా సంతోషం కలిగించేలాగా ఉంది. మరి మేమందరం, నేను భార్య పిల్లలు అందరం ఏకీపించాం, ఇది జరిగిపోవాలి అని అనుకుంటున్నామా? ఖచ్చితంగా జరుగుతుంది ప్రార్థన ఏకీపించేస్తే. మరి దానిపై వచ్చినాన్ని కూడా చూద్దాం మనం. 18వ అధ్యాయం 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధిస్తురో అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందు కూడా విప్పబడును. నిశ్చయముగా చెప్తున్నాడు దేవుడు. భూమి మీద వేటిని బంధిస్తే అది బంధించబడుతుంది, భూమి మీద ఏది విడుదల చేస్తే అది పరలోకమందు విడుదల. అంటే ఇక్కడ మనం బంధిస్తే పరలోకమందు బంధించబడుతుంది, ఇక్కడ మనం విడుదల చేస్తే పరలోకమందు అది విడుదల చేయబడుతుంది. పరలోకం నుంచి బంధించబడాలంటే భూమి మీద బంధించాలి, పరలోకం నుంచి ఏదైనా విడుదల అవ్వాలంటే భూమి మీద విడుదల చేయాలి. అంటే బంధించేది కానీ విడుదల చేసేది కానీ ఎక్కడ జరగాలి అంటే భూమి మీద జరగాలి. భూమి మీద ఎవరున్నారు? మన ఇద్దరమే, నువ్వు నేనే ఉన్నది ఇక్కడ. మనుషులు మనమే, దేవుని బిడ్డలో ఉన్నాం. పరలోకంలోంచి ఏదైనా విడుదల అవ్వాలంటే ఇక్కడ భూమి మీద విడుదల చేయాలి. విడుదల చేయాలా? ప్రార్థన చేయాలనా? ప్రార్థనగా విడుదల చేయాలి. ఏదన్నా వస్తుందనుకోండి అడ్డు, దాన్ని తీసేయాలి, దాన్ని బంధించాలి. మరి ప్రార్థన చేయాలన్నా బంధించాలన్నా? బంధించాలి. ఈ రోజున మన జీవితాల్లో దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాటిని బంధించాలి, దైవ చిత్తానికి అనుగుణమైన వాటిని విడుదల చేయాలి. ఎవరు చేయాలి? మనమే చేయాలి. ఎట్లా చేయాలి? ఇద్దరు ఏకీభవించి చేయాలి. ఈ రోజున ప్రార్థనలు చేస్తున్నటువంటి మనము ఈ రోజున మరొక పని చేయాలి. భూమి మీద వాటిని బంధించాలి. అడ్డమైన దాన్ని, నీకు నాకు ఆధ్యాత్మిక స్థితికి అడ్డమైన, కుటుంబానికి అడ్డు వస్తున్నవాన్ని, అలాగే అవసరమైన దాన్ని మనం విడుదల చేస్తే పరలోకం నుంచి విడుదల చేస్తాడు. దీనికి మనం చేయాల్సిన పని ఏంటో పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. బైబిల్ మీరు చూస్తున్నారు కదా. ఒకడు మొదట బలవంతుని బంధించని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, బంధించిన ఎడల వారి ఇల్లు దోచుకొనవచ్చు. బంధించకపోతే వాడు దోచుకున్నది ఏది కూడా మనం మరలా తీసుకురాలేం. ఒకడు బలవంతుణ్ణి బంధించాలి. క్రైస్తవులుగా మనము మన సమాధానాన్ని ఎవడు దోచుకుపోయాడు? మన ఆర్థికమైనటువంటి విషయాలను, మనకు రావలసినటువంటి డబ్బును ఎవడు దోచుకుపోయాడు? మీ ఆరోగ్యాన్ని ఎవడు దోచిపోయాడు? దేవుని సన్నిధిలో నిలబడకుండా లోకం వైపు ఈడ్చుకుపోతున్న వాడు ఎవడు? వాడిని గుర్తుపట్టి మనం ఏం చేయాలి? వాడిని బంధించాలి. బంధించకపోతే కోల్పోయి వాడు దోచుకున్న ఏదీ రాదు. మీ ఇంట్లో సమాధానం తీసేశాడా? సమాధానం రావాలంటే ముందు వాడిని బంధించాలిగా. వాడి దగ్గర ఉందిగా వస్తువు, వాడి దగ్గర అది ఉండిపోయిందిగా, అది రావాలంటే ఏం చేయాలి? వాడిని బంధించాలి. ఏంది ఆర్థిక ఇబ్బందులా? అట్లా కలగజేసాడా? ముందు వాడిని బంధిస్తే కదా తీసుకురాలేం. అలాగనే అనారోగ్యమా? వాడిని బంధించాలి. ఏమేమైతే మనం కోల్పోయినామో అవి మనకి రావనట్లుగా మళ్ళా తిరిగి వచ్చినట్లుగా మొదట దోచుకున్న వాడిని బంధించాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చదివిన దాంట్లో భూమి మీద మీరు దేన్ని బంధిస్తే పరలోకమందు అది బంధించబడుతుంది, భూమి మీద ఏది విడుదల చేస్తే పరలోకమందు అది విడుదల చేయబడుతుంది. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఏకీపించి ప్రార్థన చేస్తున్నారు కదా. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం మొదట బలవంతుణ్ణి బంధించేలాగా చేయాలి. ప్రార్థనలు చేసినాం, సరే మంచిది, చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే భూమి మీద నీ సమాధానాన్ని నీ ఇంట్లో లేకుండా దోచుకున్న
బలవంతుణ్ణి బంధించాలి. భూమి మీద ఆరోగ్యం లేకుండా చేసిన బలవంతుణ్ణి బంధించాలి. భూమి మీద మీ పిల్లలని మీ మీద తిరుగుబాటు చేస్తున్న వాడిని బంధించాలి. భూమి మీద నీకు ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్న వాడిని బంధించాలి. భూమి మీద దైవ చిత్తానుసారంగా బ్రతకకుండా లోకాశలు చూపించి నిన్ను పలుమార్లు పడేస్తున్న వాడిని బంధించాలి. వాడిని బంధించకుండా ఏం చేస్తావు? బతిలాడుకుంటావా? బతిలాడుకోవద్దే. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, నువ్వు బంధించు భూమి మీద, పరలోకంలో బంధించబడుతుంది. నువ్వు విడుదల చేయి భూమి మీద, పరలోకంలో విడుదల చేయబడుతుంది. నువ్వు బంధించడం మొదలుపెట్టు, పరలోకంలో దానికి బంధించేస్తారు. నువ్వు బంధించకుండా సంవత్సరం వంటి ఎన్నాళ్ళు చేస్తే ఏమొస్తుందబ్బా? బంధించడం మొదలు పెట్టాలి. మీకు మాట చెప్పనా? సముద్రం మీద గాలిని ఏం చేశాడు? ప్రార్థన చేసినాడు, గద్దించాడు. సప్పుడు చేయకుండా కూర్చొని ఎక్కడ ప్రార్థన చేయాలనో, ఎక్కడ గద్దించాలనో, ఎప్పుడు బంధించాలనో, ఎప్పుడు వెనక్కి పొమ్మనాలనో ఇది మన క్రైస్తవులుగా మనకు తెలిసి ఉండాలి. ఇవి చేయకపోవడం వల్లనే మన ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోతున్నాం. మన శత్రువు అయిన వాడు మన మీద ఆనందిస్తున్నాడు. కనుక ఈ రోజున 2-3 ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అన్నాడు. ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి వారి ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడు. మనం చేస్తూనే ఉన్నాంగా, చాలా రోజుల నుంచి కుటుంబాలుగా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం కదా. ఈ ప్రార్థనలో ఇంకోటి యాడ్ చేయాలి. ఇప్పుడు మనం భూమి మీద మీరు ఏది బంధిస్తే దాన్ని పరలోకమందు బంధిస్తా, భూమి మీద మీరు ఏది విడుదల చేస్తే దాన్ని పరలోకమందు విడుదల చేస్తా. మరి ఇక నుంచి మనం చేయాల్సింది ఇంతకుముందు చేయట్లే అంటలే, ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నా. దేన్ని బంధించాలి, ఏది ఆటంకము, ఏది ప్రభు స్వారూప్యంలోకి రాకుండా చేస్తుంది, ఏది మనల్ని ఐక్య విచారాలకు గురి చేస్తుంది, ఏది క్రీస్తు మన యందు నివసించకుండా చేస్తుంది, దాన్ని గుర్తుపట్టి దాన్ని బంధించాలి. బలవంతుడైన వాడిని బంధించకుండా లోపల మన దగ్గర నుంచి దోసుకుపోయింది తీసుకురాలేమే. దొంగతనం చేసిన దొంగని ఏడానా ఎటు వాడిని పట్టుకోనే లేదనుకోండి, వాడి దగ్గర నుంచి ఏం రాబడతారు పోలీసులు? వాడు దొరికితే కదా అసలు ఏం తీసిండో, ఎంత తీసిండో మళ్ళా రికవరీ చేయడానికి. ఈ రోజున మన సమాధానాన్ని దోచేసిన వాడు, మన ఇంటిలో పిల్లల్ని తిరుగుబాటు చేస్తున్నటువంటి వాడు, సక్సెస్ రాకుండా చేస్తున్నటువంటి వాడు, ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నటువంటి వాడు, లోకాశలు చావకుండా ఇంకా లోకంలోనే ఆనందించేలాగా చేస్తున్నటువంటి వాడు, నీ కుటుంబంలో భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా ఏదో ఉన్నామనాలంటే ఇల్లులు ఎన్ను లేవు. అట్లా సృష్టించిన వాణ్ణి మొదట బంధించాలి. ఈ రోజున బంధించడానికంటే ముందుగా చేయాల్సిన పనులు ఉన్నాయి. దాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం. ఒకరిని బంధించాలంటే అంత దాకా తెచ్చుకోకుండా కొన్ని పనులు చేయాలి మనం. పరిశుద్ధ గ్రంథంలోంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించాలి. ఫస్ట్ అపవాదిని ఎదిరించాలి అంటే ఇది దయ్యమో కాదో నీకు ఎట్ట తెలవాలి? ఎదిరించడానికి ఆ మధ్య పేపర్లో ఒకటి వచ్చినాయి కదా, ఇంటి ముందుకు వచ్చి వ్యాక్సిన్ లేపిస్తామంటే అది ఇది జబ్బులు అంటే వేయించుకోకండి, వాడు వ్యాక్సిన్ మందు కాదు వేసేది, మళ్ళీ జబ్బు అంటించిపోతున్నాడు అని చెప్పాడు. అసలు ఇది బయట నుంచి వచ్చినాడా లోపల నుంచి వచ్చినాడా, పెట్టుకొచ్చిన వాళ్ళంతా వ్యాక్సిన్ అనే వస్తారు కదా, ఏదో మేలు చేద్దామని వస్తారు కదా. కానీ నువ్వు గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టే స్థాయి ఉండాలి కదా. అలాగే ఒకడు సాతాను నిన్ను నాశనానికి తీసుకుపోతుండా, దేవుడు పంపించినోడా, దయ్యం పంపించినోడా, వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చినోడు, ఇది మనకు మేలా ఆశీర్వాదమా, ఒకటి గుర్తుపట్టేది ఎలాగా? అందుకని తెస్సలోనికే రాసిన పత్రికలో ఉంటుంది కదా, అపవాది తంత్రములకు ఎరగకుండుటకు మనము చీకట్లో ఉన్న వాళ్ళము కాదు. చీకట్లో ఉన్నవాడికి దయ్యం యొక్క చేష్టలు, దయ్యం యొక్క ప్లాన్లు అర్థం కావు. చీకట్లో ఉన్నవాడు ఎవడంటే పాపంలోనే ఉన్నవాడు, ఇంకా చీకట్లోనే ఉన్నాడు. పాపం నుంచి పోయి
క్రీస్తు రక్తంలో గడబడి పరిశుద్ధుడిగా మార్చి దేవుని సంఘంలో చేర్చబడ్డావా, మంచిగా వచ్చేసినావు అనుకునేవు. సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడన్న. ఒకటి, నీ పాప శాపం వదులుకొని ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు వెలుగులోకి వస్తావు. రెండవది, నీ సహోదరుని ప్రేమించలేకుండా ఇంకా క్రైస్తవునని చెప్పుకుంటూ, శిష్యునని చెప్పుకుంటూ సహోదరుని మీద ద్వేషం పెట్టావా, ఇంకా చీకట్లో ఉన్నావు. ఈ చీకట్లో ఉన్నవాడికి అపవాది తంత్రములు ఏమీ కూడా వాడు ఎరగలేడు. అంటే వాడు నిన్ను ఏ దిశగా తీసుకొని పోతున్నాడో, దాన్ని ఎటువైపుగా ఈడ్చుకొని పోతున్నాడు అనేది వానికి అర్థం కాదు. ఒకటి, రక్షణ లేనివాడికి, రెండోది రక్షణ పొందిన సహోదరుడి మీద ద్వేషం ఇంకా ఉన్నవాడికి వాడు చీకట్లో ఉన్నాడు కనుక దయ్యం యొక్క ఆలోచన, దయ్యం యొక్క ప్లాన్స్ అనేవి, సాతాను యొక్క మన ఎడల వాడు చేస్తున్న ఈ కుయుక్తులేవి కూడా గుర్తుపట్టలేని దుస్థితిలో ఉంటారు. కనుక మొదట దేవుని వెలుగులో మనం పయనిస్తూ ఉంటే, వాక్య వెలుగులో ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే అపవాది తంత్రములను మనం గుర్తుపడతాం. గుర్తుపట్టిన తర్వాత ఏం చేస్తాం? యాకోబు పత్రిక 4:7 అపవాదిని మీరు ఎదిరించండి. అంటే సాతాను మీ దగ్గరికి వస్తాడు, వాడిని మీరు చూడాలి, వాడు మాట్లాడుతూ ఉంటాడు, పోరా. అపవాది తంత్రాలు మనం ఏం చేయాలి? ఎరిగి ఉండాలి. ఇది సాతాను, దాన్ని గుర్తుపట్టాలి. దాన్ని సాతానా నా వెనక్కి పో అనాలి. సాతాన్తో ముచ్చట్లు కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చేస్తావు, ఎప్పుడు చేస్తావు, ఇప్పుడు ఎక్కడికి పోతావు, ముచ్చట్లు ఎప్పుడు యేసుప్రభు దయ్యంతో బెట్ల సాతాన్ని గద్దిస్తే వెళ్ళిపోయింది. శిష్యుడైనటువంటి వాడు పేతురు దైవ చిత్తానికి విరోధంగా మాట్లాడితే సాతానన్న వెనక్కి పొమ్మన్నాడు. సాతాను దయ్యము, నువ్వు దేవుని కుమారుడివి, సర్వోన్నతుడివి, దేవుని కుమారుడు, ఏదో చెప్తే నువ్వు నోరుమి అన్నాడు. దయ్యం ఎక్కువసేపు మాట్లాడనీయలే. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని, నీ రక్షణను, నీకు కావాల్సిన నీ వస్త్రాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక వనరులన్నింటినీ దోచేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మొదట బంధించాలి. బంధించటానికంటే ముందుగా అసలు వాడిని గుర్తుపట్టావా? నువ్వు గుర్తుపడితే కదా వీడు ఫలానాడు నన్ను దోషడం చేయడానికి. గుర్తుపట్టాలంటే ఎందులో ఉండాలి? అపవాది తంత్రములు ఎరుగునట్లు నువ్వు వెలుగులో ఉండాలి. రక్షణ పొందావండి, దేవుని బిడ్డవే. ఆయన దేవుని బిడ్డండి, సాతాను మనిషిని కాదు నేను. రక్షణ పొందున్నా, నీ పాపంలో నేను నీ వెలుగులోకి వచ్చా అన్నావు, మంచిదే. సహోదరుని ద్వేషిస్తున్నావా? చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉన్నవాడికి అపవాది తంత్రములు గుర్తుపడడం తెలియదు. నువ్వు ఒకవేళ రక్షణ పొందినా సహోదరుని ద్వేషిస్తూ ఉంటే సాతాను నీ మీద ఎలాగూ దాడి చేస్తున్నాడో అనే విషయాన్ని నువ్వు గుర్తుపట్టలేవు. కనుక ఈ రోజున భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడిగినా ప్రభు ఇస్తా అన్నాడు. మరి నువ్వు అడుగుతున్నావు కుటుంబంగా ఏమన్నా రావాలి అనుకుంటే మీ ప్రార్థన ఏకీభవించి చేస్తున్నారు, మంచిదే. దానికి పైనున్నటువంటి వాక్యం, మొదట బలవంతుణ్ణి బంధించాలి. మీరు ఏది బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది, ఏది విడుదల చేస్తే అది విడుదల చేయబడుతుంది. బంధించినట్లు ఎవరిని బంధిస్తామంటే మొదట బలవంతుణ్ణి మనం బంధించాలి. దుష్టుడైనటువంటి సాతాన్ని, వాడు స్వభావం ఏంటంటే అబద్ధానికి జనకుడు. వాడు ఏం దోచుకుంటాడు? నీ వస్త్రాన్ని దోచుకుంటాడు, నిన్ను గాయాలు పాలు చేస్తాడు. దొంగ దేనికి వస్తాడండి? దోచుకుంటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తాడు. మన కుటుంబాలు నాశనం అవ్వాలని, మన కుటుంబంలో సమాధానం లేకుండా ఉండాలని, మన ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నంగా అయిపోవాలని, మన పిల్లలు తిరుగుబాటు చేయాలని వాడి ప్రయత్నమే అది. నువ్వు ఈ తంత్రాన్ని ఎరిగి పిల్లల్ని తిట్టక, ఆర్థిక ఇబ్బందులన్నీ దేవుడి మీద అలక్క, ఇది కలగజేస్తున్న దుష్టుణ్ణి బంధించగలగాలి మనం. మన దేవుడు మంచి చేయవాడు, మంచిదన్నీ కూడా మన దేవుడి దగ్గర నుంచి. మరి ఇది ఏడు నుంచి వస్తుంది? ఇదిగో దుష్టుడు ఉన్నాడే, వాడిని మొదట బంధించాలి మనం. బంధిస్తే ఖచ్చితంగా వాడి దగ్గర దోచుకున్నవన్నీ కూడా మళ్ళీ మనకి వస్తాయి. ఇప్పుడు చదువుకున్న యాకోబు పత్రికలో అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అసలు ఎదిరించే ప్రయత్నం చేస్తున్నావు ఎప్పుడన్నా? దయ్యం నిన్ను ప్రార్థన టైంలో పడుకోమంది, ఏం చేస్తున్నావు? అబ్బా భలే మంచి ఐడియా ఇచ్చారు, ఇంకా అరగంట పడుకుంటే అలసట తీరుద్దాన్ని అట్నే బండి అనుకో. అపవాదిని ఎదిరించట్లా. బైబిల్ చదవమని చెప్తే ఏం చదువుతావు? చిన్నప్పటి నుంచి కంటతే పెట్టావు అనుకుంటాడు ఒకడు. ఏం కంటతో పెట్టినావా? ఇది జీవ గ్రంథం. భూమి పుట్టిన కానీ ఇప్పటి నుంచి వరకు ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. ప్రతి మనిషిని సరి చేస్తుంది, బోధిస్తుంది. ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది. ఏదో పాత కథ నవలు చదివినట్టు చదివేసిన అంటే ఎట్లా?
ప్రతిరోజు చదువుకోవాలి మనం. దయ్యం ఏమంటుంది, ఏం చదువుతావులే అంటది. వాడికి లోబడతావా? అపవాదిని మనం ఎదిరించాలి. అరే సాతానా, ఇదేం పాత స్టోరీ కాదురా, నవల కాదురా, జీవం కలిగిన దేవుని వాక్కు. మనుష్యుడు రొట్టె వలన కాదు, ప్రతి దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన బతుకుతాడని నువ్వు వాడికి చెప్పగల. అపవాదిని ఎదిరించాలి, వాడిని ఎద్ద నుండి పారిపోతాడు. మనం ప్రార్థన చేస్తే సమస్య పరిష్కారం అని తెలిసాడు. ఏం ప్రార్థన చేస్తావు? బయటికి వెళ్ళి ఏదైనా ప్రయత్నం చేయరని దయ్యం చెప్తాడు. ప్రయత్నానికి ముందు ప్రార్థనే పరిష్కారం అని అపవాదికి చెప్పగలిగితే వాడి నీ యొద్ద నుండి పారిపోతాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 4:27, అపవాదికి చోటు ఇవ్వద్దు. మొదట ఎదిరించాలి. ఎదిరించలేకుండా అలా ఉన్నావు అనుకో, వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు? నీ లోపల దూరడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఆ అపవాదికి మనం ఏం చేయాలి? చోటు ఇవ్వద్దు. అంటే ఏం చేస్తావు? ఎదిరించలేకపోతే నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు? నీ స్థానము, నీ ఉన్న ఇంట్లోకి జ్వరబడ్డానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు మొదట్లోనే ఎదిరించావు అనుకో, ఆ చోటు ఇచ్చేంత అవకాశమే లేదు, వాడు పారిపోతాడు అక్కడే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నాం ఏకీభవించి, పరలోకమందున దేవుని ద్వారా మనకు ఫలం వస్తుంది. మనం ప్రార్థన చేయడానికి ముందుగా బంధించకుండా ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? నీకు సమాధానం సమాధానం లేని స్థితి, అసమాధానాన్ని కలిగజేస్తున్న దుష్టుని బంధించావా? ఆర్థిక ఇబ్బందులు కలిగజేస్తున్న దుష్టుని బంధించినవా? ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను వినండి. సమాధానం లేకుండా మా ఇంట్లో దయ్యం చేశాడండి అని చాలామంది చెప్తారు. చాలా కుటుంబాల్లో ఈ మాట వినబడుతుంది కదా, మా ఇంట్లో ఎందుకో సాతాను సమాధానం లేకుండా చేశాడండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అపవాదికి చోటు ఇయ్యకుడి. వాడు వచ్చేం చెప్తాడు, మీ ఆయన ఎంత కంత్రిగాడో తెలుసా అంటే, అవునా ఇది నిజమా అని అవ్వలాగా మాట్లాడతావే చోటు ఇటు. వాడేవాడే దిక్కుమాల నువ్వు చెప్పేది, నువ్వు వినేదేంటి భర్త గురించి? అపవాదికి నువ్వు చోటేది, భార్య మీద ఎవడని చెప్తే నువ్వు నమ్మేదేంది? దయ్యానికి చోటు ఇవ్వద్దు, తినొద్దు అని చెప్తే దేవుడు చెప్పిన వాటిని అనుమానించే అంత సాతాను చెప్పగానే అవునా నిజమా అని నమ్మేస్తారా? మా ఇంట్లో సమాధానం లేదంటే దయ్యానికి మీరు చోటు వాడేవాడు మీకు తీర్పరి మధ్యలో, వాడి మాట మనం వినడం ఏంటి? మిమ్మల్ని జత చేసిన వాడు దేవుడు, వాడికి చోటిచ్చి సమాధానం లేని స్థితిలో తెచ్చుకుంటే మన కుటుంబాల్లో సమాధానం ఎట్లుంటుంది? కనుక మన భార్యాభర్తల మధ్యలో మాట్లాడే మొదట వాడిని బంధించాలి. దయ్యానికి చోటు ఇవ్వద్దు. ఆర్థిక సమస్యల్లో మాకు ఆర్థిక సమస్యలు దుష్టుడు బాగా ఇబ్బంది పెట్టేస్తాడు, అన్ని నష్టాలు వచ్చేస్తున్నాయి అన్నారనుకోండి, అప్పులు పోవాలి. మంచిదే నాయన, నేను మరలా చెప్తున్నా, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎట్లా చోటు ఇచ్చావు? మీరు ఏ విధమైన లోభమునకు చోటు తావియొద్దు అని చెప్పాడు. ఇచ్చే టైంలో ఎందుకు పీసిగాడి పనులు చేసినావు? దయ్యం మాటిని, ఈ నెల ఖర్చులు ఎక్కువనాయా, ఏమిస్తాం మనం అంటే దయ్యం వెంటనే ఊగొట్టినావు కదా. ఈ నెల సగం జీతం వచ్చింది, ఏం దశంభాగం ఇద్దా అంటే ఊగొడుతుంది కదా. దుష్టుని ఎదిరించేవాడు నోరు మూసుకోరా బాబు, దేవుడికి ఇస్తామని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎగ్గొట్టినోడు ఉన్నాడు. దీనితో ఏమవుతుంది? దయ్యం మనకే లేవు, ఏం చేస్తాం? ఎవడో ఒరిస్సా పాస్టర్ బాలేదట, మనకే లేవు, ఏం చేస్తాం? తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఏమిస్తాం అని ఎవరు చెప్తారు మీకు? వెంటనే ఏమిస్తాం అని దయ్యం చెప్తే వాడికి చోటిచ్చి వాడి మాట విని, ఈ రోజున మాకు ఆర్థిక సమస్యలు వచ్చినాయండి, నీ పిల్లోడిని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమన్నాడు. కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు లేపమన్నాడు, వాడికి దేవుని గురించి చెప్పమన్నాడు. పక్కింటోడు వచ్చి మా వాడిని నారాయణలో చదివిస్తున్న చైతన్య, మీ బిడ్డోడి సంగతి ఏంటంటే నీకు పైసలు ఉన్నా లేకుండా అప్పులు చేసి మరీ తీసుకెళ్ళి ఆడబెడతావా? సంవత్సరానికి ఒకసారి కూడా బలకరించరా? పాకెట్ మనీ వేస్తావా? బైబిల్ ఏం చెప్తుంది? వాక్యం పొద్దున్న సాయంత్రం చెప్పమందే. పిల్లోడిని నడవలసిన త్రోవలు నడిపిస్తలేదే అంటే దయ్యానికి ఎవరిచ్చారు నీకు? నువ్వు చోటిచ్చావు. ఈ రోజున వాళ్ళ ప్రార్థన. కనుక ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా, మొదట అపవాదిని ఎదిరించాలి. రెండోది, వాడు చెప్పే ఆలోచనకు ఊగొట్టేవా, దయ్యానికి నువ్వు చోటిచ్చినట్లు. చోటిచ్చి అన్నీ కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే ఏం ప్రయోజనం? కానీ పరిష్కారం ఉంది. ఇప్పటికైనా సరే ఇట్లా నిన్ను ఇబ్బంది పెడుతున్న వాడిని బంధించితే
ఖచ్చితంగా వాడు దోచుకున్నదంతా కూడా మరలా వెనక్కి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆ దయ్యానికి చోటిస్తున్నారా? ఎదిరించలేని దుస్థితిలో ఉన్నారా? సిలువలో ప్రభు చెప్పాడు, వాడి తల చిత్త కొట్టేశామని. తోకలో ఉంది తప్పితే ఏమీ లేదు. తోకతో వాడు చేస్తున్న ఆరాటాన్ని భయపడకుండా నువ్వు ఎదిరించగలిగితే వాడిని యుద్ధం నుండి పారిపోతాడు. దేవుని మాట కంటే దయ్యం మాటకి ఎక్కువ ఆలోచనిస్తే దయ్యానికి చోటు ఇచ్చినట్లు. అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడు. ఈ పరిస్థితి చేయి దాటిపోయి అన్నీ అయిపోయినా ఇప్పుడైనా సరే మారు మనసు పొంది, ఇప్పుడైనా సరే బలవంతుడైనటువంటి వాడిని నువ్వు బంధించగలిగితే నీ దగ్గర నుంచి ఏమేమి దోచేశాడో అన్నీ కూడా మరలా వాపసు వస్తాయి. అన్నీ వాపసు వస్తాయి. బంధిస్తావా? భయపడుతూ కూర్చుంటావా? ఇప్పుడు బంధించడానికి ముందుగా, ప్రార్థన చేయడానికి ముందుగా క్రీస్తు పేరట, క్రీస్తు దాసునిగా మీ అందరికీ మనవి చేస్తున్నా, నువ్వు ఎప్పుడు ఎదిరించలేదో ఒప్పుకొని అప్పుడు దాని గురించి పశ్చాత్తాపడు. దయ్యాన్ని ఎదిరించలేని దుస్థితులు ఎప్పుడున్నావో దాని గురించి పశ్చాత్తాపడాలి. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. రెండోది, వాక్యానికంటే దేవుని మాట కన్నా, అంటే వాక్యం కన్నా ఎక్కువగా అపవాది మాట విని లోబడ్డావా? వాడికి చోటు ఇచ్చావా? అందుకే నీ దుస్థితి వచ్చింది. ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం వాక్యం అది. నువ్వు ఒక రోజున ఏదో పని పెట్టుకున్నావు, పనికిరాని పని పిల్లలకు పంపిస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, ఇవి వాడికి చోటు ఇచ్చినావు కదా. మనుషుడు రొట్టె వలన కాదు దేవుని వాక్యం వల్ల బ్రతుకున్నట్టు వాక్యం మానేసి రోజు ఉడుగు తింటున్నావు కదా. దయ్యానికి చోటు ఇచ్చినట్టే కదా. ఇవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే నువ్వు ప్రార్థన చేసి ఒప్పుకోకుండా బంధిస్తే ఏది బంధించబడదు. బంధించడానికి నీకు అర్హత ఉండాలి కదా. ఏం చేస్తావు? నువ్వు చక్కగా లేదే బంధిస్తావా? దయ్యం ఏమని తెలుసా? పౌలు నెరుగుదు నిన్ను ఎరుగుదు, నువ్వు దొబ్బే అన్నాడు. నువ్వు వెళ్ళి బంధిస్తాడే, చంపకేసి కొడతావు దయ్యం. ముందు మనం దేవుని దగ్గర సరి చేసుకొని, నీవు ఎదిరించలేని సందర్భాల్లో పలానా టైంలో అపవాది నన్ను శోధిస్తే నేను ఎదిరించలేకపోయినానే, అప్పుడే పారిపోయాడు వీడు, ఈ స్థితి రాకపోను అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. రెండవదిగా, దేవుని మాట కంటే దయ్యంగా చెప్పే మాటని మనము వాడికి చోటిచ్చామా, వాడు మనకి సమాధానం లేని స్థితి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు లోపల నిలవకుండా చేస్తారు. వాటి విషయమే దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఇప్పుడైనా సరే ఒప్పుకొని నీవు కుటుంబంగా ఏకీభవించి బంధిస్తే పరలోకమందు దేవుడు బంధించి నీవు కోల్పోయిన సమాధానాన్ని నీకు ఇస్తాడు. నీవు కోల్పోయిన నీ సంపదని, నీ కష్టాన్ని దేవుడు మళ్ళా నీకు ఇస్తాడు. నీ పిల్లలు మళ్ళా నీకు విధేయులై లోబడేలాగా చేస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం ఎదుట సాతాను ఇంకా ఏమాత్రము కూడా వాడు నిలబడలేకుండా చేసి నిన్నే తలగా ఉంచుతాడని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నా. కనుక సమయంలో దేవుని ఎదిరించలేని, సాతాన్ని ఎదిరించలేని సందర్భాలను జ్ఞాపకం చేసుకొని ఒప్పుకుందాం. అలాగే అపవాదికి చోటిచ్చిన సందర్భాలను ఎదురు చేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఏకీభవించి కుటుంబాలుగా మనల్ని దోచుకున్న, ఇబ్బంది పెడుతున్న బలవంతుడైన సాతాన్ని బంధిద్దాం. ఈ రోజు నుంచి దేవుడు మనందరికీ సంపూర్ణ విడుదల కలుగజేసి మన కుటుంబాలను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.